నేను రీసెంట్గా ఈ బుక్ చదవడం కంప్లీట్ చేశా. ఈ బుక్ పేరు వచ్చేసి యాజ్ ఎ మ్యాన్ థింకియస్ట్. ఈ బుక్ ఆథర్ వచ్చేసి జేమ్స్ అలెన్. ఇతను ఈ బుక్లో ఏం చెప్తున్నాడంటే మన డైలీ లైఫ్లో మనము చాలా రోజులు నార్మల్గా మనము ఏ పని చేసినా కానీ మీరు స్టూడెంట్ కావచ్చు, బిజినెస్ మ్యాన్ కావచ్చు, జాబ్ హోల్డర్ కావచ్చు, మనకి ఫస్ట్ థాట్స్ డెవలప్ అవుతాయి. ఆ థాట్ ద్వారా యాక్షన్స్ వస్తాయి. ఆ యాక్షన్స్ని సక్సెస్ఫుల్గా తీసుకోవడానికి ఈ బుక్ మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఈ బుక్లో ఆథర్ కేవలం 30 పేజెస్ రాశాడు. కానీ ఆ 30 పేజెస్లో అంటే మన థాట్స్ బట్టి మామూలుగా మన క్యారెక్టర్ డిసైడ్ అవుతుంది, మన ఐడెంటిటీ, మన పర్పస్, మన లైఫ్ని ఎలా బతుకుతున్నాము ఒక గుడ్ మ్యానర్లో తీసుకెళ్తుంది ఈ థాట్ అనేది. అదే మనకి నెగిటివ్ థాట్స్ వస్తే ప్రతి ఒక్కరికి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అనేది మొత్తం ఈ వీడియోలో టోటల్గా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, ఆథరు మామూలుగా ఈ ఒక థాట్స్ని యాక్షన్స్ని కన్వర్ట్ చేసుకోవడానికి ఈ బుక్లో మెన్షన్ చేసిన మెథడ్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ద పర్పస్. మనం ఆ పర్పస్ అనుకోవాలంటే మనం ఏ పని చేసినా కానీ మన లైఫ్లో నార్మల్గా రీసెంట్గా నువ్వు చదువుకుంటున్నా, లేకపోతే నువ్వు ఒక లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకున్నా, నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేకపోతే నువ్వు కంటెంట్ క్రియేట్ చేయాలనుకున్నా కానీ ఫస్ట్ నీకు ఒక థాట్ వస్తుంది. నీ థాట్ వచ్చిన దాన్ని యాక్షన్స్లో త్వరగా కన్వర్ట్ చేస్తే అయిపోయా. వన్స్ నువ్వు నార్మల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయకోకుండా దాని గురించి ఆలోచిస్తున్నావు అనుకో, పదే పదే ఇప్పుడు నార్మల్గా మనకు వచ్చేసి ఒక థాట్ కాస్త 1000 థాట్స్కి లీడ్ చేస్తుంది. అది అలా అవుతుందేమో, ఇది ఇలా అవుతుందేమో, ఇది అవ్వచ్చేమో, ఇది అవ్వకపోవచ్చేమో, మేబీ దీంట్లో మనకి ఇంత లాస్ రావచ్చేమో, ఇంత ప్రాఫిట్ రావచ్చేమో. అంటే ఇక్కడ యాక్షన్ తీసుకోకుండా మనం దాని గురించి ఆలోచించుంటే ఓవర్ థింక్ అవుతుంది తప్ప సమయం అయిపోతుంది, అంతే టైం అయిపోతుంది. బట్ కాకపోతే మనం అనుకున్న పర్పస్ ఏంటి, ఇక్కడ మనకి రిజల్ట్ కావాలా ఒక పనిలో. ఇలాంటిది దానికి ఆథర్ ఏం చెప్పాడంటే, ఫస్ట్ థింగ్ దాన్ని యాక్షన్స్లో కన్వర్ట్ చేయమని చెప్పాడు. ఆ యాక్షన్స్లో కన్వర్ట్ చేసేటప్పుడు మనకి ఇప్పుడు నార్మల్గా ప్రాబ్లం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏమనుకుంటారేమో, వీళ్ళు ఏమనుకుంటారేమో, నార్మల్గా దానికి మనకి ఒక ఫియర్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాట వింటానా కూడా, ఇప్పుడు నువ్వు మోటివేషనల్ సాంగ్స్ వింటే నీకు కొంచెం మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది. లేకపోతే నువ్వు ఒక నెగిటివ్ సాంగ్ విన్నావు అనుకో, లేకపోతే లవ్ సాంగ్ విన్నావు అనుకో, నీ మూడ్ అంతా అలా వెళ్తుంది, అలా ఉంటుంది నార్మల్గా. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, నువ్వు ఒక డ్రీమ్ పెట్టుకొని, లేకపోతే నువ్వు ఒక పర్పస్ పెట్టుకొని దానికోసం వర్క్ చేయడం మొదలు పెడితే నీకు ఇలాంటి డిస్టర్బెన్సెస్ అన్నీ ఏం రావు. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ఆ థాట్ని ఒకదాన్ని పెన్ను పేపర్ తీసుకొని రాసిన దాన్ని ఇంప్లిమెంట్ చేయి. మనం మామూలుగా ఎలా చేస్తామంటే దాన్ని ఆలోచించి రేపు చేయొచ్చులే, మన్నాడు చేయొచ్చులే అనుకుంటాం. దాని ద్వారా ఏంటంటే దాన్ని మనము యాక్షన్స్లో కన్వర్ట్ చేయలేము ఎప్పటికీ అని. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మనం ఒక పని చేసినామంటే దాంట్లో మేబీ ఫెయిల్యూర్ కావచ్చు, సక్సెస్ కావచ్చు, రిజల్ట్ డజంట్ మ్యాటర్. రిజల్ట్ పక్కన పెట్టేసినా నీ యొక్క ట్రూ ఐడెంటిటీ, నీ పర్పస్, నీ యొక్క ప్రొసీజర్ ఏంటి దాంట్లో, అంటే నువ్వు దానికోసం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నావు. ఇంకోటి ఏంటంటే ఈ ఒక వచ్చిన థాట్ని నువ్వు మామూలుగా పాజిటివ్ వేలో రెస్పాన్స్ కావాలంటే నీకు కొన్ని మెథడ్స్ యూజ్ చేయాలి. అదేంటంటే ఫస్ట్ థింగ్ దాని గురించి పాజిటివ్గా ఆలోచించు, నెగిటివ్ అసలు ఆలోచించదు. సెకండ్ థింగ్ ఏంటంటే నువ్వు ఒకటి సెలెక్ట్ చేసుకున్నాక దాన్ని ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలని ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కానీ స్టార్ట్ చేస్తే మధ్యలో ఆపేసి అంటారు. మధ్యలో ఆపేయడం వల్ల ఏమవుతుందంటే అది ముందర పోదు, ఇంకా అక్కడే బ్రేక్ పడుతుంది. ఆ బ్రేక్ను కాస్త నువ్వు తొలగించాలి. సెకండ్ థింగ్ ఏంటంటే నీ ఒక పర్పస్ని కనుక్కొని నీ ఒక లాంగ్ టర్మ్ డ్రీమ్ ఏంది, నువ్వు దానికోసం వర్క్ చేస్తుంటావు. ఇక్కడ మామూలుగా ఏంటంటే ఆ ఒక థాటే ఎలా డెవలప్ అవుతుందంటే మన మైండ్లోకి, ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని బట్టి. ఇప్పుడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నార్మల్గా 3 ఫ్రెండ్స్ వచ్చి అసైన్మెంట్ రాస్తే 4వ వాడిని ఆటోమేటిక్గా అసైన్మెంట్ రాస్తారు. అతను మామూలు సినిమా చూసుకుంటే అట్లే ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే నువ్వు పాటలు వింటావు, నువ్వు ఒక పాటకు ఇని వదిలేవు, ఒక పాట వింటే అలాగే 4-5 పాటలు వింటావు. అదేవిధంగా నార్మల్గా ఇప్పుడున్న పరిస్థితిలో ఇలానే ఉంటుంది. ఈ థాట్ ఒక డిసైడ్ ఏం చేస్తుందంటే ప్రతి మనం ఆలోచించే ఒక ఆలోచన, అది వచ్చేసి మన ఐడెంటిటీ, మన క్యారెక్టర్, మన ఒక రిజల్ట్, ఎవ్రీథింగ్ వచ్చేసి ఆ థాట్లో డిపెండ్ అయి ఉంటుందని కవి చెప్పాడు. దీన్ని మనం పాజిటివ్ మైండ్ సెట్తో ముందుకు తీసుకెళ్ళాలి.